హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దగ్గర పాత నాణాలు నోట్లు ఉన్నాయా? అయితే మీరు లక్షలు సంపాదించవచ్చు. కొంతమందికి పాత నాణాలు సేకరించడం ఒక హాబీగా ఉంటుంది. వీళ్ళు దేశ నలుమూలల నుండి కాయిన్స్, నోట్స్ని సేకరిస్తారు. వీటికి ఎంత ఖర్చైనా వెనకాడరు. వీటితో అప్పుడప్పుడు ప్రదర్శనలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ పాత నాణాలకు, నోట్లకు విలువ పెరిగింది. వీటిని అమ్మడానికి కూడా ఈజీ మార్గాలు ఉన్నాయి. ఎక్కడ అమ్మితే డబ్బులు జెన్యున్గా ఇస్తారు, అసలు ఏ కాయిన్స్కి ఎంత విలువ ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ₹5 ట్రాక్టర్ నోటు ఉంటే దానికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఆ నోటు పైన భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని కింద ₹5 అని రాసి ఉండాలి. అలాగే ఆ నోటు పైన విమన్ జిల్లన్ గవర్నర్ సంతకం ఉండాలి. ఇలాంటి నోటు మీ దగ్గర ఉంటే దానికి మార్కెట్లో 10 లక్షల విలువ ఉంది. అలాగే నోటు చిరిగి ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే దానికి సగం ఖరీదు ఇవ్వబడుతుంది. అలాగే పాత ₹10 నోటులో సీరియల్ 786 నెంబర్తో ఉంటే దాని ఖరీదు 3 నుండి 6 లక్షలు ఉంటుంది. వీడియోలో చూపించిన పాత కాయిన్స్కి కూడా మార్కెట్లో డిమాండ్ ఉంది. అలాగే పాత ₹5 నోటు, అది కూడా జింకలు ఉన్నది. అలాగే దాని మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి కింద ₹5 అని ఉంటే దాని ఖరీదు మార్కెట్లో 13 లక్షలు ఉంది. అలాగే మీ దగ్గర ఉన్న పాత కాయిన్స్ని మాకు ఫోటోలు పెట్టండి. పాత ₹10 నోట్ స్టార్ సీరియల్ నెంబర్తో ఉంటే దాని విలువ 15 నుండి 20 లక్షల వరకు అయితే ఉంటుంది. ఆ నోట్ తప్పకుండా వీడియోలో చూపించిన విధంగా సీరియల్ నెంబర్తో ఉండాలి. దాని తర్వాత ₹5 ఓల్డ్ కాయిన్, దానిపై హిందీలో భారత్ అని, ఇంగ్లీష్లో ఇండియా అని ఉంది. కింద ₹5 ఉండి అశోక స్తంభం, దాని కింద సత్యమేవ జయతే అని ఉండాలి. అలాగే గోల్డ్ రంగులో ఉన్న కాయిన్ అయితే దాని ఖరీదు 9 నుండి 10 లక్షలు లభిస్తాయి. అలాగే ₹1 పాత నోటు మీద 15 భాషల్లో రాసి ఉండి ₹1 గుర్తుతో ఉంటే దాని ఖరీదు మార్కెట్లో ₹75,000 ఉంది. ఇంకా పాత 500 మరియు ₹1000 నోట్లు ఉంటే వాటి ఖరీదు 6 లక్షల నుండి 7 లక్షల్లో ఉంటుంది. అలాగే పాత అగ్రికల్చర్ ₹100 నోటు 15 భాషల్లో రాసి ఉంటే దాని ఖరీదు 4 నుండి 5 లక్షల్లో ఉంటుంది. ఇలా రకరకాల నాణేలకు, ప్రత్యేకమైన నాణేలకు విలువలు ఎక్కువగా ఉన్నాయి. దీనిని మీరు ఆన్లైన్లో అమ్మవచ్చు, అలాగే ఎగ్జిబిషన్స్లో కూడా అమ్మవచ్చు. ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీలో నాణాల ప్రదర్శన జరుగుతుంది. మీ దగ్గర ఉన్న పాత నాణాలను అమ్మితే ఇక్కడ జెన్యున్గా డబ్బులు ఇస్తారు, ఎలాంటి మోసం లేకుండా. ఆన్లైన్లో అయితే ఎలాంటి ఓటీపీ ఎవరు అడిగినా చెప్పకండి. ఇలా ఏటీఎం పిన్, ఓటీపీ తీసుకుని మోసం చేసే అవకాశాలు ఉంటాయి. అదే కాయిన్ ఎగ్జిబిషన్స్లో అయితే ఎలాంటి మోసాలు ఉండవు. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్